తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. మరి మనస్ఫూర్తిగా మా హృదయ అంతరంగంలోనే ప్రభువుని ఒక నిమిషం పాటు ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేద్దాం. ఒక నిమిషం మౌనంగా. ఏమి నీకర్పించగలను, ఏమి లేనివాడనయ్యా, ఏమి నీకర్పించగలను, ఏమి లేని వాడనయ్యా. రక్షణంపు పాత్రనేతి, రక్షణంపు పాత్రనేతి, స్తోత్రమంచు పాడేదా. ఎంత జాలి యేసువా, ఇంతయని యూహించలేను, ఎంత జాలి యేసువా. దయచేసి కూర్చుందాం. మన మధ్యలో ఉంచబడిన ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసంలో పాలు పొందడానికి పూర్వము మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తలకంటి పైకెత్తి పట్టుకుని బైబిల్ పల్లవ పాడదాం. దాని కొరకై దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. దేవుని జ్ఞానము పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని జ్ఞానము పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. దైవ సమాధానం పరిశుద్ధ గ్రంథమందున్నది. దైవ సమాధానం పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. మంచిదిరండి. మరొకసారి పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. యోవేలు గ్రంథము
2వ అధ్యాయము 21వ వచనం. పాత నిబంధనలో పేజీ సంఖ్య 753వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వ్యక్తిగతంగా నా మట్టుకు నా జీవితంలో కూడా దేవా, మరి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, మరి దేవునిని దూషిస్తూ, మరి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి నా జీవితంలో ప్రభువా, సమస్త దేవతల కంటే కూడా గొప్పవాడైనటువంటి దేవుడవుగా, గొప్ప నామము కలిగినటువంటి దేవుడవుగా, గొప్ప కీర్తి కలిగినటువంటి దేవుడవుగా, గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడవుగా, గొప్ప జ్ఞానము కలిగినటువంటి దేవుడవుగా, నా పక్షముగా మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవా, నేను కూడా నా జిహ్వాబలులను అర్పించి మిమ్మల్ని ఆరాధించే ధన్యత ఇచ్చారు. అందును బట్టి స్తుతిస్తున్నాం. వ్యక్తిగతంగా నా జీవితంలో నాయన, నా కొరకు రక్షకుడిగా ఈ భూమి మీదకి దిగివచ్చి కలువరి శిలలో చేసినటువంటి రక్షణ కార్యము ద్వారా ఈరోజు నాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి, గొప్ప స్వరముతో మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ఆరాధిస్తూ ఉన్నాను నాయన. అంత మాత్రమే కాదు, గాఢాంధకారపు లోయలలో, రోగశయ్య మీద మరి నాయన, మరి ఆదరణ లేక కొట్టుమిట్టాడుతూ, మరి గాలివానల చేత కొట్టబడుతున్న పరిస్థితుల్లో ఈ లోకంలో ఏ మానవుడు కూడా నన్ను ఆదరించలేదు. మానవులందరూ బాధకే కర్తలు ప్రభువా, నీ ఒక్కడివే ఆదరణకర్తవైన దేవుడుగా ఉండి నా జీవితంలో మీరు ఇచ్చిన గొప్ప ఆదరణ, నా ప్రాణానికి నెమ్మది కలుగజేసిన ఆదరణను బట్టి నేను కూడా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను. మరి నా పాపములను బట్టి, నా దోషములను బట్టి ప్రభువా, నేను ప్రతీకారమునకు పాత్రుడిగా ఉన్నాను. అయినప్పటికీ కూడా నన్ను ప్రేమించారు, నన్ను క్షమించారు, నాకు ప్రతీకారం చేయలేదు, నాకు ప్రతిఫలం ఇవ్వలేదు. కానీ మరి గర్వముగా ప్రవర్తించేటటువంటి శత్రువు, మరి దేవుని కొరకు అతసాక్షులైనటువంటి వారి నిమిత్తముగా శత్రువుకు ఒక రోజున ప్రతిదండన చేస్తారని ప్రకటన గ్రంథంలో హల్లెలూయా అని గొప్ప స్వరముతో ఆరాధించేటటువంటి ధన్యత వ్యక్తిగతంగా నాకు కూడా ఇచ్చిన హేతువును బట్టి తండ్రి, నా జీవితంలో గొప్ప కార్యములు చేసినటువంటి నీ వంటి దేవుడు మరొకరు సాటి అయిన వారు లేరని నమ్మి నేను కూడా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నానయ్యా. మా మధ్యలో ఉంచబడిన మీ పరిశుద్ధ శరీరానికి సాదృశ్యమైన రొట్టె, మీ పరిశుద్ధ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యమైన విధానంలో పాలు పొందడానికి కొరకు కూడా కావలసిన కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి హెచ్చరికలను మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి సరిచేసి యోగ్యముగా పాలు పొందే అర్హత మీరు మా అందరూ కూడా అనుగ్రహించి మీ నామాన్ని మహింపరచుకోమని మమ్మల్ని మేము సంపూర్ణంగా తగ్గించుకుంటూ మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధించేటటువంటి దేవుడు గొప్ప దేవుడని, ఆయన మన పక్షముగా గొప్ప రక్షణ, గొప్ప ఆదరణ, శత్రువుకి గొప్ప ప్రతీకారం చేసి గొప్ప కార్యములు చేశాడని ప్రభుని మనం ఆరాధన చేస్తూ వచ్చాం. మంచిదే. అయితే ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో పాలు పొందడానికి పూర్వము అపోస్తులైనటువంటి పౌలు అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకుని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇది ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి మీలో అనేకులు బలహీనులు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చాలామంది నిద్రిస్తూ ఉన్నారు. మనల్ని మనమే విమర్శించుకునే ఎడల మనము తీర్పు పొందకపోదుము అన్నాడు పౌలు. కాబట్టి ప్రభు శరీర మాంసంలో పాలు పొందడానికి పూర్వం మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకుని సరి చేసుకుని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది మనము త్రాగవలసిన వారమై ఉన్నాం. సరే, ఏం పరీక్షించుకుందాము? పరీక్షించుకోవడానికి కావలసిన వర్తమానం ఏంటి అంటే, మళ్ళీ మనం అదే వచనాన్ని చదివాం. ఏమని ప్రారంభించారు ఆ వచనము అంటే, దేశమా భయపడద్దు. అక్కడ ఆగుదాం. ఇందాకటి చెప్పాను ఒక మాట, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. అంటే మనతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు భయపడద్దు, ఫియర్ నాట్ అన్నాడు. భయపడద్దు. ఏం చేయాలి అంటే ఇందాకటి చూసాం, సంతోషంగా ఉండు, దేవుని మందిరంలో ఆనందంగా ఉండు,
మరి దేవుని అందులి ఆనందమే నీకు బలమిస్తుంది. కాబట్టి ఆనందంగా సంతోషంగా రండి దేవుని మందిరానికి, సంతోషంగా ప్రభువుని ఆరాధించండి. దేవుడు మీ పక్షంగా గొప్ప కార్యాలు చేశాడు, వాటిని హేతువు చేసుకుని ప్రభువుని ఆరాధించండి అని చూస్తాం. ఇప్పుడు మొదటి అన్నాడు, ముందు దేశమా, లేదా ఓ విశ్వాసి, లేదా ఓ సియోను, భయపడద్దు, ఫియర్ నాట్ అన్నాడు. నన్ను ఇట్లా చెప్పనివ్వండి, లేదా నన్ను ఇట్లా అడగనివ్వండి, అసలు మానవుడు ఎందుకు భయపడుతున్నాడు? మొదటి మానవుడైనటువంటి ఆదాముకి అసలు భయం అంటే ఏంటో తెలుసా? తెలియదు. ఎలా చెప్పగలం ఆదాముకి భయం అంటే ఏంటో తెలియదు అని అంటే, ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు ఆదామును పిలిచి అంటాడు, ఆదామా, నీవు ఈ అడవిలో ఉన్నటువంటి జంతువులన్నిటికీ నువ్వు పేర్లు పెట్టాలి ఆదామా అన్నాడు. అంటే సరే అన్నాడు. ఆదాం కూర్చున్నాడు. ఇప్పుడు వరుసనే జతలు జతలుగా వస్తూ ఉన్నాయి. సింహం వచ్చింది జతలుగా. వచ్చిన వెంటనే ఇట్లా పిలిచి, నీ పేరు సింహం, ఇక నుంచి పో అన్నాడు. అంతే. అది తలకాయ ఆడించుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏనుగు వచ్చింది, నీ పేరు ఏనుగు అన్నాడు. ఆ తర్వాత ఎలుగుబంటి వచ్చింది, నీ పేరు ఎలుగుబంటి అన్నాడు. చిరుతుపులు వచ్చింది, నీ పేరు చిరుతుపులు అన్నాడు. అట్లా పేర్లు పెట్టేసినాడు అన్నిటికీ. ఇప్పటికీ ఆదాం పెట్టిన పేర్లే ఇప్పటికీ మనము పలుకుతూ ఉన్నాం. ఇక్కడ నన్ను ఒక మాట చెప్పనివ్వండి. ఆదాం ఎంత జ్ఞానం కలిగిన వాడు ఆదాం అంటే, పెట్టిన పేరు పెట్టకుండా పెట్టాడు. అవునా కాదా? ఉదాహరణకి వరుసనే పేర్లు పెట్టి, ఇంకా నీకు ఏం పేరు పెట్టాలి, నా దగ్గర పేరు లేవు, కానీ ఇందాకట నీకు కుక్క అని పెట్టాను కదా, నువ్వు కుక్క 2 అన్నాడా? అనలా. అదే మనమైతే చూడండి, మీ ఫోన్లు తీయండి, ఏమంటే మీ ఫోన్లో ఫీడ్ వైఫ్ 2 అని ఉంటుంది. నువ్వు ఫోన్ వచ్చినప్పుడు వైఫ్ 2 అని వచ్చింది అనుకో, ఈ పక్కన ఉన్నవాడు ఏమనుకుంటాడు, ఓ అన్నకి 2వ భార్య ఉండి ఉంటుంది, అందుకే ఆమె చేస్తున్నట్లుందిలే ఫోన్ అనుకుంటాడు. వైఫ్ 2 అంటే ఏమన్నా, నువ్వేమని పెట్టుకున్నావు అంటే, ఆమెకు 2 సిమ్లు ఉంటాయి కదా, 2వ సిమ్ అని నీ అర్థం. కానీ చూసినోటికి వైఫ్ 2 అంటే మొత్తం మీనింగే మారిపోయింది కదా. పెట్టిన పేరు పెట్టకుండా పెట్టాడు ఆదాం. అంత జ్ఞానం కలిగినోడు ఆదాం. సరే, ఎందుకు చెప్తానంటే, ఆదాముకి అసలు భయం అంటే ఏంటో తెలియదు, దేనికి భయపడలే ఆదాం. మరి ఇప్పుడు మనము సింహము, ఎలుగుబంటి, పులి రావసరలా. చిన్న బల్లి వచ్చింది, పక్కకి తప్పుకో అంటే చాలు. ఈమెను తప్పుకోమంటే మొత్తం ఆ చివరి వరకు తప్పుకుంటారు పక్కకి. అమ్మో బల్లి అంట అని. లేకపోతే బాత్రూంలో చిన్న బొద్దింకి వచ్చిందంటే వీళ్ళు అరిసిన అరుపుకి మొత్తం బాత్రూంలో గీజరే పగిలిపోయిందా, లేకపోతే వీళ్ళు ఏమైనా కాలు జారి కింద పడి కాలు ఇరిగిపోయిందో అనుకుంటాం మనం. తీరా చూస్తే బొద్దింకి వచ్చింది అంతే. ఎందుకని అంత భయపడిపోతున్నాడు మానవుడు? మరి మొదటి మానవుడైనటువంటి ఆదాముకి అసలు భయం అంటే ఏంటో తెలియదు ఆదాముకి. కానీ ఇప్పుడు దేశంలో, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా మొత్తం అంతా కూడా ఏమైపోతున్నారు, భయం గుప్పిట్లో బ్రతుకుతుంది. నేటి ప్రపంచం అంటే తప్పు కాదేమో. ఎందుకని భయం వచ్చింది అసలు? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఫియర్ నాట్, భయపడొద్దు అంటున్నాడు. అసలు భయం ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే, దానికి కరెక్ట్ మెడిసిన్ మనం వేస్తే అసలు మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లే. రండి చూద్దాం. ఆదాం ఎందుకు భయపడ్డాడు అంటే, ఆదికాండము 3వ అధ్యాయం 10వ వచనం మొదటి మాట. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఫియర్ రిటన్ ఇన్ ద హోలీ బైబిల్. బైబిల్లో మొట్టమొదటిసారి భయము అనే పదము రాయబడినటువంటి సందర్భము, రిఫరెన్స్ ఇది 3:10. ఏమంటున్నాడు ఆదాము, ప్రభువా నీ స్వరం విని నేను భయపడి. అరే ఇప్పుడేగా చెప్పుకున్నాం ఆదాము గురించి మనం. ఏమని? ఆదాముకి భయం అంటే ఏంటో తెలియదని చెప్పుకున్నాం. కానీ ఈ 3:10లో చూస్తే మొట్టమొదటిసారి మొదటి మానవుడైనటువంటి ఆదామే ఏమైపోయాడట, భయపడ్డాడు. అక్కడ మొదలైంది మానవుడికి భయం అనేది. ఆ భయం ఇప్పటికీ అదే భయం గుప్పిట్లో మానవుడు బ్రతుకుతున్నాడు. అందుకని ఒకవేళ ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో కూడా నువ్వు కూడా భయపడుతున్నావేమో. నీతోనే ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, ఫియర్ నాట్, భయపడద్దు. సరే, ఇప్పుడు అసలు ఆదాం ఎందుకు భయపడ్డాడు, నువ్వెందుకు భయపడుతున్నావో చెప్తాను. దానికి క్లియరెన్స్ వస్తుంది మనకి. ఎందుకు భయపడ్డాడు ఆదాము అంటే, ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు, నీవు వాటిని తినుదినమున
నిశ్చయముగా చచ్చెదవని నరునికి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చెను అన్నాడు. అంటే ఇప్పుడు 2వ అధ్యాయం 17వ వచనం ఏంటి బైబిల్లో? దిస్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ రిటన్ ఇన్ ద హోలీ బైబిల్. బైబిల్ గ్రంథంలో మొదటి మానవుడైనటువంటి ఆదాముకి దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిదది? ఆదామా, ఈ తోట చెట్లలో ఉన్నటువంటి ఫలములన్నీ కూడా నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే ఈ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదు. తినుదినమున నిశ్చయముగా నీవు చస్తావు అని దేవుడు నరునికి ఆజ్ఞ. దిస్ ఇస్ ద ఫస్ట్ కమాండ్మెంట్, మొదటి ఆజ్ఞ. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి మొదటి ఆజ్ఞనే దేవుడు ఆదాము ఏం చేసినాడు? అతిక్రమించాడు. దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అదే పనిని ఆదాము చేశాడు. ఇప్పుడు దేవుడు వచ్చాడు, ఆ పండు తినద్దు అన్నాడు, పండు తిన్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చాడు, వచ్చి ఆదామా నువ్వెక్కడున్నావు అన్నాడు. అదే ఫస్ట్ సారా పిలవడం ఆదాముని దేవుడు కాదు. రోజు పిలుస్తున్నాడు, ఆదామా నువ్వెక్కడున్నావు అనగానే ప్రభువా నేను ఇక్కడ ఉన్నానయ్యా అని పరిగెత్తుకుని వస్తున్నాడు ఆదాము దేవుని దగ్గరికి. ఆదాము దేవుడు ఇద్దరు కలిసి మంచి సహవాసం చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఆ ఏదెను వనంలో సంచరిస్తూ ఉన్నారు. దేవునితో కలిసి నడుస్తున్నాడు ఆదాము. చక్కగా ఉంది వారి యొక్క ఫెలోషిప్, వారి సహవాసము బాగానే ఉంది. కానీ ఈ రోజున దేవుడు వచ్చి ఆదామా నువ్వెక్కడున్నావు అనగానే ఇప్పుడు ఆదాము స్వరం మారిపోయింది. ప్రభువా నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటిని కాబట్టి భయపడి దాక్కున్నా. ఇప్పుడు ఆదాంలోనికి ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పండి? ఇప్పుడు 2:17లో దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞని అతిక్రమించిన కారణాన్ని బట్టి ఆదాంలోనికి ఏమొచ్చింది? అంతే, సింపుల్. ఈరోజు నువ్వు కూడా ఎందుకు భయపడుతున్నావు? దేవుడు చెయ్యొద్దన్న పనిని చేస్తున్నావేమో బిడ్డ, అందుకే నీలో కూడా భయం వచ్చింది. దేవుడు చెయ్యి అన్న పనిని చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నావేమో, అందుకే నీలోకి భయం వచ్చింది. ఒక మాటలో చెప్పాలి అంటే, నువ్వు అక్కడ పాయింట్లో రాసుకోవడానికి కొరకు చెప్పాలి అంటే, ఎందుకు మొదటి మానవుడైనటువంటి ఆదాము జీవితంలోనికి మొట్టమొదటిసారిగా భయము అనేటటువంటిది ప్రవేశించింది అంటే, సృష్టికర్త అయినటువంటి దేవుని మాట వినని కారణాన్ని బట్టి మానవునిలోనికి మొట్టమొదటిసారి భయం వచ్చింది. అర్థమైందా? ఈ లోకంలో ఇంచుమించు 256 దేశాలు ఉన్నాయి. 256 దేశాల్లో ఉన్నటువంటి ఇంచుమించు 800 కోట్ల మంది ప్రజలు ప్రతిరోజు కూడా దేనికి ఒక దానికి భయపడుతూ చస్తూ బ్రతుకుతున్నారు ప్రజానీకము. కారణం ఏంటి అంటే, ఒకే ఒక మాటలో తేల్చి పడేయాలి అంటే ఏంలా సింపుల్గా ఈ లోకంలో ఉన్నటువంటి 800 కోట్ల మంది ప్రజానీకము తమను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆకాశమును భూమిని సమస్త జీవరాశులను మానవులమైనటువంటి మనల్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, మానవుని అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా నిర్మించిన నిర్మాణకుడైనటువంటి దేవుడు, మానవుని నాసికానంతరంలో జీవవాయువును ఊది మానవుడికి జీవాన్ని ప్రసాదించినటువంటి జీవాధిపతి సజీవుడైనటువంటి దేవుడు, మానవుని యొక్క పాప పరిహారార్థమే దేవునితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నవాడై శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిస్తూ నీ కొరకు నా కొరకు దీనుడిగా, దాసుడిగా, రిక్తుడిగా, మానవుడిగా, దరిద్రుడిగా ఈ భూమి మీదకి దిగివచ్చి కలవరి శిలువలో ఆయన తన యొక్క నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైన, పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని యావత్ మానవాళి కొరకు దారపోసినటువంటి ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట వినని కారణాన్ని బట్టే. జాగ్రత్త స్నేహితుడా, మానవుడు దేవుని మాట వినట్ల, అందుకే భయం. అందుకని ఇర్మియా గ్రంథంలో 3 సార్లు ఒక మాట రాయబడి ఉంది. ఏమన్నా తెలుసా? దేశమా 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 అని 3 సార్లని, దాని కింద ఒక మాట ఉంటుంది. ఏమని? యెహోవా మాట వినుము అని రాయ. ఈ దేశము, ప్రత్యేకించి భారతదేశము ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో ఉండడానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? భారతదేశంలో ఉన్నంత ఖనిజ సంపద, భారతదేశంలో ఉన్నటువంటి జ్ఞానము కలిగినటువంటి ఇంజనీర్స్, భారతదేశంలో ఉన్నంత గొప్పతనము ఏ దేశంలో కూడా లేనే లేదు. అయినా కానీ ఈ దేశం ఇంత దరిద్రపు దేశముగా, ఇంత నీచ నికృష్టమైనటువంటి ఒక చెత్త దేశముగా ఉండడానికి కలిగిన ఒకే ఒక్క కారణం ఏంటి అంటే, ఈ దేశము సృష్టికర్త అయినటువంటి దేవుని మాట వినకపోవడమే. దేవుడు సృష్టించిన సృష్టి అంతా దేవుని మాట ఏం చేస్తూ ఉన్నాయి? వింటా ఉన్నాయి. అంతకుముందు చెప్పాను నేను మీకు,
యెహోవా మాట వినుట శ్రేష్టము అని, శ్రేష్టము అనే అంశం మీద మాట్లాడేటప్పుడు ఇదిగో ఇప్పుడు చెప్పే ప్యాటర్న్ అంతా అప్పుడు చెప్పాను, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తా. ఇన్ని సంవత్సరాల మన జీవితంలో ఏ రోజు కూడా ఏలూరు పట్టణంలో కానీ లేకపోతే ఈ ప్రపంచంలో ఏ పట్టణంలో కూడా సూర్యుడు తూర్పున ఉదయించాల్సిన సూర్యుడు ఈ రోజున పడమటి దిక్కు నుంచి ఉదయించాడు అన్నటువంటి వార్త, బ్రేకింగ్ న్యూస్ మన జీవితంలో ఈ రోజుకి మనం వినలేదు, చూడలేదు. కారణం ఏంటి అంటే సూర్యుడు సృష్టికర్త అయిన దేవుని మాటని వింటూ ఉన్నాడు. ఆ రోజున కెరీతు అనే వాగు దగ్గర ఉన్నటువంటి దేవుని సేవకుడైన ఏలియాకి దేవుడు కాకిని పిలిచి, కాకి ఏలియాకి మాంసము రొట్టెలు ఇచ్చిరా అంటే ప్రతిరోజు కూడా మాంసము రొట్టెలు కాకి ఇచ్చి వచ్చింది. ఎక్కడా కూడా మాంసం తినివేయలేదు. పిల్లల దగ్గర బిస్కెట్లు తన్నుకుపోతుంది కానీ దేవుడు చెప్పిన మాటకి కాకి ఏం చేసింది? లోబడుతూ వచ్చింది. ఆ తర్వాత ఒక తిమింగళమా, ఇదిగో యోనా అనే నా సేవకుని ఎత్తి సముద్రంలో పడేస్తారు, నువ్వు అతన్ని మింగి 3 రోజులు నీ కడుపులోనే పెట్టుకుని 3వ రోజున నినివే అనే పట్టణానికి తీసుకుని వెళ్ళి అక్కడ తన్ని కక్కు, అతను సజీవుడిగా వెళ్ళి సువార్త ప్రకటిస్తాడంటే అట్లాగే దేవుని మాటని వింటూ వచ్చింది. పేతురు, ఈ రాత్రి 3 సార్లు నువ్వు కోడి ముందు 3 సార్లు నేను ఎవరో నీకు తెలియదని బొంకుతావు పేతురు అంటే ఆ కోడి పేతురుని అలాగే వెంబడిస్తూ పేతురు 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదని అంత వరకు కూడా పేతురుని ఫాలో అవుతూ ఏమాత్రం కూడా కంటిని మూసుకుని నిద్రపోకోకుండా పేతురునే ఫాలో అవుతూ పేతురు ఎగ్జాక్ట్గా 3వసారి ఈయన ఎవరో నాకు తెలియదు అనగానే కోడి కూసింది. ఈ రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా దొరకలేదు ప్రభు అంటే పేతురు నీ వల కుడి ప్రక్కనే అంటే చిన్నప్పటి నుంచి సముద్రం మీద వేటకెళ్ళి ఏ చేప ఏ టైంలో ఎక్కడ దొరుకుతుందో తెలిసినటువంటి ప్రొఫెషనల్ ఫిషర్ మ్యాన్, అనుభవం కలిగినటువంటి జాలరి అయినటువంటి పేతురికే ఒక్క చేప కూడా పడకపోతే పొద్దున్నే ప్రభు వచ్చి నీ వల కుడి పక్కనే అంటే అక్కడ రాయబడి ఉంది, విస్తారమైనటువంటి చేపలు దాంట్లో పడగా వాళ్ళు వల లాగుటకు కూడా శక్తి చాలకపోగా ఇప్పుడు వల పిగిలిపోయెను అని రాయబడి. ఎట్లా పడినాయి అన్ని చేపలు అంటే చేపలు సృష్టికర్త అయిన దేవుని మాటకి లోబడి. ఈ విషయాలన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి? సూర్యుడు కానీ, చేపలు కానీ, కాకి కానీ, జలచరాలు కానీ, ఇవన్నీ కూడా పక్షులు కానీ, జంతువులు కానీ, ఇవన్నీ కూడా తమను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని మాటకి లోబడుతున్నాయి. కానీ బాధాకరమైన సంగతి ఏంటంటే దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున తన చేతులతో సృష్టించుకున్నటువంటి దౌర్భాగ్యుడైనటువంటి మానవుడే దేవుని మాటను ఏం చేయట్లేదు చెప్పండి? వినట్లా. అందుకనే దేవుని యొక్క వాక్యం ఇర్మీయా గ్రంథంలో అనేక సార్లు ఒక మాట రిపీటెడ్గా రాయబడి ఉంటుంది, నేను పెందల కడనే లేచి నా సేవకుల ద్వారా నేను నీతో మాట్లాడాలని అనుకున్నాను కానీ నువ్వు నా మాట వినిన వాడవు కాదు అని ఒక మాట. రెండవ మాట, నీవు నా మాట వినకపోవుట నీకు బాల్యము నుండే వాడుక, ఇట్స్ ఎ హ్యాబిట్, అలవాటు అయిపోయింది నీకు అన్నాడు. ఇది 2. మూడవ మాట అదే ఇర్మీయా గ్రంథంలో, నీవు నా మాట వినని కారణాన్ని బట్టి నిన్ను బట్టి నేను చాటున ఏడుస్తున్నానన్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుని మాట వినని కారణాన్ని బట్టట దేవుడు ఏం చేస్తున్నాడట? మానవుని బట్టి ఏడుస్తున్నాడట. ఒకసారి ఆలోచన చేయండి. నిన్ను సృష్టించి ఇన్ని సంవత్సరాలు నిన్ను ఆయన బ్రతికించి నీ ప్రతి అవసరతల అక్కర్లన్నీ ఆయన తీర్చి నిన్ను పోషించి నిన్ను సంరక్షించి నిన్ను బలపరిచి ఈ రోజున నిన్ను సజీవంగా ఇలా కూర్చోబెడితే నువ్వేం చేస్తున్నావట? సృష్టికర్త అయిన దేవుణ్ణి ఏడిపిస్తున్నావట. ఇది న్యాయమేనా బిడా? ఆలోచన చేయి. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి దుఃఖపరచడం అనేది మన జీవితాలకు ఏమాత్రం కూడా క్షేమము కానే కాదు. దేవుడు ఏడవడం, నిన్ను బట్టి దేవుడు ఏడవడం అనేది అది క్షేమము కానే కాదు. సింపుల్. నువ్వు నన్ను ఏడిపించావు కదా, నా కళ్ళంట నీళ్లు తెప్పించావు కదా, నా ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది అని మీరు అంటారే మీ భర్తల్ని. మీ ఉసురు మీ భర్తలకు తగులుతుందో లేదో తెలియదు కానీ మీరు దేవుణ్ణి ఏడిపించిన కారణాన్ని బట్టి దేవుని ఉసురు తప్పకుండా మీకేమవుతుంది? తగులుతుంది. కాబట్టి దేవుణ్ణి ఏడిపించకండి. నేను ఒక మాట అంటాను, మంచి మాట. నీ జీవితంలో నీ ద్వారా దేవుడు
నిన్ను కనిపెంచిన తల్లిదండ్రులు, నీకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువుగారు, నీకు సండే స్కూల్ నేర్పించిన మీ పాస్టర్ గారు, వీళ్ళ నలుగురిని నీ జీవితము ద్వారా నువ్వు సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి వాళ్ళని ఏం చేయొద్దు, దుఃఖపరచొద్దురా తిమోతి. అర్థమైందా? ఏంటి మళ్ళీ చెప్పి చూడు, నా వైపు చూడు. నీ జీవితం ద్వారా 1 నిన్ను సృష్టించిన దేవుడు, 2 నిన్ను కనిపించిన తల్లిదండ్రులు, 3 నీకు పాఠాలు చెప్పిన మాస్టారు, 4 నీకు సండే స్కూల్ పాఠాలు చెప్పినటువంటి మాస్టర్ గారు గుర్తుపెట్టుకో. వీళ్ళ ఇటు చూడు, నలుగురిని ఏం చేయకూడదు, నువ్వు సంతోష పెట్టకపోయినా పర్వాలా, కానీ ఏం చేయకూడదు, దుఃఖపరచు. నీ వల్ల వాళ్ళు దుఃఖపడ్డారు అంటే నేనంటాను దానికంటే చావడం మేలు బ్రతికుండడం కంటే. జాగ్రత్త బిడ్డ. మనల్ని బట్టి దేవుడు బాధపడకూడదు, నిన్ను బట్టి దేవుడు సంతోషించాలా. ఇదిగో నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానన్నాడు ప్రభువును బట్టి. అదే రీతిగా నన్ను బట్టి కూడా దేవుడు మన బట్టి ఏం సాక్ష్యం ఇవ్వాలి అంటే, ఇదిగో వీళ్ళని బట్టి నేను ఆనందిస్తున్నాను అని సాక్ష్యం ఇవ్వాలి తప్ప, వీళ్ళని బట్టి నేను దుఃఖిస్తున్నాను, ఏడుస్తున్నాను అన్నటువంటి సాక్ష్యం రాకు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు మానవుడు భయపడుతున్నాడు అంటే, దేవుని మాట వినని కారణాన్ని బట్టి మానవుని జీవితంలోనికి ఏమొచ్చింది, భయం వచ్చింది. మొదటి సంగతి. ఈ మధ్యాహ్నం ఏం పరీక్ష చేసుకోవాలా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని ఆరాధన చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు యొక్క శరీర మాంసంలో పాలు పొందుతున్నావు? ఇప్పుడు నీ గుండె మీద చేసి ఏం పరీక్ష చేసుకోవాలంటే, ఇన్ని సంవత్సరాల నా క్రైస్తవ విశ్వాస జీవిత ఆత్మీయ యాత్ర ప్రయాణంలో నన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని మాట ప్రతి పరిస్థితుల్లో ప్రతి క్షణం కూడా నేను దేవుని మాట వింటున్నానా, దేవుని మాటను అతిక్రమిస్తున్నానా అని పరీక్ష చేసుకో. దేవుని మాట వింటే నీకు సంతోషము, అట్ ద సేమ్ టైం దేవునికి సంతోషము. దేవుని మాట వినకపోతే నీకు దుఃఖము, నిన్ను బట్టి దేవునికి దుఃఖము. అందుకన్నాడు, భయపడకు, సంతోషించు. ఎందుకు సంతోషం ఉండట్లేదు అసలు నీకు? ఎందుకు భయపడుతున్నావు నీవు అంటే, సింపుల్, దేవుని మాట వినట్లేదేమో నువ్వు. కాబట్టి పరీక్ష చేసుకుందాం. ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క శరీర మాంసంలో పాలు పొందడానికి పూర్వం నీవు పరీక్ష చేసుకోవాల్సిన మొదటి సంగతి ఏంటి అంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నేను దేవుని మాట వింటున్నానా, వినట్లేదా? నేను దేవుణ్ణి సంతోష పెడుతున్నానా, దేవుణ్ణి దుఃఖ పెడుతున్నానా అని పరీక్ష చేసుకుని, సరి చేసుకుని, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలసిన వారమై ఉన్నాం. కాబట్టి నూతన సంవత్సరం సెకండ్ మెసేజ్, నూతన సంవత్సరం ఫస్ట్ మెసేజ్ ఏమిచ్చాడు ప్రభువు? ఇప్పుడైనా సరే మనస్ఫూర్తిగా నువ్వు దేవుని వద్దకు రా. ఓకేనా? ఇప్పుడు రెండో మాట ఏం రాసుకోవాలా? ఈ సంవత్సరం అయినా సరే, ఈ రోజైనా సరే, ఇప్పుడైనా సరే, దాని ముందు ఇంకో పదం పెట్టాలబ్బా, మనస్ఫూర్తిగా నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని మాట విను. ఎందుకు ఈ సంవత్సరమే ఇప్పుడే అంటున్నాడు దేవుడు? బహుశా ఇదే ఆఖరి సంవత్సరమేమో. మనకి ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు. అలాంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఒక చేంజ్, ఒక మార్పు, ఒక తీర్మానం అనేది చేసుకుందాం. ఒక నెలలో దేవుడు మనకిచ్చిన సందేశం, మనస్ఫూర్తిగా నా దగ్గరికి రా అన్నాడు. ఇప్పుడు ఈ నెలలో ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనా సరే మనస్ఫూర్తిగా దేవుని మాట విను. అంటే ఇప్పటివరకు బహుశా నువ్వు దేవుని మాట మనస్ఫూర్తిగా వినినవాడవు కాదేమో. మనం నిజంగా దేవుని మాట మనస్ఫూర్తిగా వినేవాళ్ళం అయితే అన్ని క్రమంగానే జరుగుతాయి మన జీవితంలో. ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్, అబ్సెంట్స్ అట్లాంటివన్నీ మన జీవితంలో ఉండవండి. ఇఫ్ యు ఆర్ లిజనింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరాన్ని నువ్వు ఎప్పుడైతే వినగలుగుతావో, దేవుని మాట నువ్వు ఎప్పుడైతే వింటున్నావో, నీ స్పిరిచువల్ లైఫ్ జర్నీ ఒక క్రమంగానే వెళ్తూ ఉంటుంది. ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉండవు. కాబట్టి జాగ్రత్త, దేవుని మాట విందాం, ఒక తీర్మానం చేసుకుందాం ప్రభుతో ఈ సంవత్సరం మనస్ఫూర్తిగా నేను నీ మాట వింటాను ప్రభువా.
నీ మాటకు నేను లోబడతానయ్యా. అందుకన్నాడు సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. అది మంచి మాట. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. విధేయత, లోబడుట, దేవుని మాట వినుట అనేది బలులు అర్పించేటటువంటి సాక్రిఫికేషన్ కంటే కూడా శ్రేష్టమైనటువంటిది. ది బెస్ట్ థింగ్ అన్నాడు. కాబట్టి జాగ్రత్త అండి. ఎవరెవరి మాటో వింటున్నాం మనము కదా. దేవుని మాట వింటే తప్పేముంది చెప్పండి. దేవుని మాట వింటే నీ జీవితంలో అన్ని గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం. ఇది మొదటిది. రెండవ మాట చెప్తాను. రెండవది, ఎవరు భయపడ్డారు? ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం. 12 చదువు. నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారేమో. అమ్మాయి ఆగండి, ఈయనెవరు? అబ్రహాం. ఈయన కూడా ఏమవుతున్నాడు? భయపడుతున్నాడు. ఇప్పుడు రెండో వ్యక్తి, భయపడిన వ్యక్తి ఎవరు? అబ్రహాం. భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అబ్రహాము? అమ్మ 7వ వచనం చదువుదాం ఒకసారి. 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రహాము ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టి అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికిని మధ్య ఒక గుడారం వేసి అక్కడ యెహోవాకు ఒక బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అక్కడ ఆగండి, నన్ను ఇట్లా అడగనివ్వండి. అబ్రహాము తన జీవితంలో దేవుని కొరకు ఎన్ని బలిపీఠాలు కట్టాడు? త్వరగా ఎన్ని బలిపీఠాలు కట్టాడు? తెలీదా? సరే, అయితే రాసుకోండి. అబ్రహాము దేవుని కొరకు ఎన్ని బలిపీఠాలు కట్టాడు అని రాసుకోండి. నువ్వేది రాయట్లేదేట్రా? ఆడు రాస్తున్నాడా? ఆడి పెన్ను ఆక్క తీసుకుందా? ఎవరి పెన్ను వాళ్ళకి ఇచ్చారా? ఎవరి నోట్స్ వాళ్ళ దగ్గర ఉందా? మరి ఆడి నోట్స్ నువ్వు రాయడం ఏంటి? నీ పెన్ను ఈడు తీసుకోవడం ఏంటి? ఏంద్రా కథలు చెప్తున్నారేంట్రా? వీళ్ళకి చెప్పలేదా సాయంత్రం నోట్స్ వెరిఫికేషన్స్ ఉన్నాయని? వాడికి చెప్పావా పవన్ కళ్యాణ్కి? మరి ఆడు అసలు నోట్సే రాయట్లేదు ఏంటి? అసలు వీళ్ళకి భయం భక్తి లేకుండా పోయింది. ఆ నోట్స్ ఎంత కొన్నారు మోషే గారు మీరు? అంతకి డబల్ ఛార్జ్ వసూలు చేయండి వాళ్ళ దగ్గర. సాయంత్రం నోట్సులు రాయని వాళ్ళ దగ్గర, అందరి దగ్గర. అబ్రహాం ఎన్ని బలిపీఠాలు కట్టాడు? 4 బలిపీఠాలు కట్టాడు. ఏమేం బలిపీఠాలు? ముందు బైబిల్లో నోట్ చేసుకోండి, తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో నోట్ చేసుకుందరు. కానీ 12వ అధ్యాయం 7వ వచనం చదవండి త్వరగా. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునికి ఈ దేశం ఇచ్చదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టి, అక్కడ ఆగండి, దట్ ఈస్ ద ఫస్ట్ ఆల్టర్. అబ్రహాము కట్టిన మొట్టమొదటి బలిపీఠం. ఆ రిఫరెన్స్ తిన్నగా ఏం రాసుకుంటారంటే, ఆ బలిపీఠానికి మనం ఏమని పేరు పెడదామంటే, నీ సంతానానికి దేశం ఇస్తానయ్యా అబ్రహామా అని చెప్పిన వెంటనే దేవునికి కృతజ్ఞతగా లేదా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. అది మొదటి బలిపీఠం. దానికి ఏమని పేరు పెడతారంటే, దిస్ ఈస్ ద ఆల్టర్ ఆఫ్ వర్షిప్. తెలుగులో ఆరాధన బలిపీఠము అని రాసుకోండి. ఇంగ్లీష్లో ఆల్టర్ ఆఫ్ వర్షిప్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆల్టర్, మొదటి బలిపీఠం. 12వ అధ్యాయం 8వ వచనం చదవండి త్వరగా. అక్కడి నుండి అతడు బయలుదేరి
బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకు నుండి తూర్పునున్న హాయికిని మధ్యన ఒక గుడారం వేసి అక్కడ యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టి యెహోవాకు ప్రార్థన చేసెను. ఆ బలిపీఠం దగ్గర 2 అని నెంబర్ వేసుకుని దిస్ ఇస్ ద సెకండ్ ఆల్టర్ బిల్ట్ బై ద అబ్రహాం. ఆ బలిపీఠానికి ఏమని పేరు పెడదాము? ఆల్టర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన బలిపీఠము. ఇది 2. మూడవది ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం చదవండి. అప్పుడు అబ్రహాము అక్కడి నుంచి గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములోనికి దిగి అక్కడ యెహోవాకు ఒక బలిపీఠమును కట్టి. దిస్ ఇస్ ద థర్డ్ ఆల్టర్ బిల్ట్ బై ద అబ్రహాం. ఇది అబ్రహాము చేత కట్టబడినటువంటి 3వ బలిపీఠము. దీనికి ఏమైనా పేరు పెడదాము? హెబ్రోన్. హెబ్రోన్లో కట్టాడట బలిపీఠం. హెబ్రోన్ అనే పదానికి అర్థం ఏంటి? ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసం. కాబట్టి ఇప్పుడు హెబ్రోన్లో కట్టిన బలిపీఠానికి ఏమని పేరు పెడదాము? ఆల్టర్ ఆఫ్ ఫెలోషిప్, తెలుగులో సహవాస బలిపీఠము. ఇది 3. 4వ బలిపీఠం ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయం 9. అలాగు వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి. అండర్లైన్ చేసుకోండి. దిస్ ఇస్ ద 4th ఆల్టర్ బిల్ట్ బై ద అబ్రహాం. అబ్రహాము చేత కట్టబడినటువంటి 4వ ఆఖరి బలిపీఠము. దీనికి ఏమని పేరు పెడదాము? ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్, సమర్పణ బలిపీఠము తెలుగులో. ఇంగ్లీష్లో ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్, సమర్పణ బలిపీఠం. నోట్ చేసుకున్నారా? ఇప్పుడు చెప్పండి, అబ్రహాం ఎన్ని బలిపీఠాలు కట్టాడు? సండే స్కూల్ టీచర్ గారు, మీరు ఇవన్నీ నోట్ చేసేటప్పుడు మీరు మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలంటే వీటిలన్నిటినీ సపరేట్ చేయండి. ఎట్లా సపరేట్ చేస్తారంటే నేను కొన్ని పదాలు చెప్తూ ఉన్నాను, వాటిని ప్రక్యులర్గా నోట్ చేసి సపరేట్ చేయండి. ఉదాహరణకి దిస్ ఈజ్ ద ఫస్ట్ కమాండ్మెంట్ రిటన్ ఇన్ ద హోలీ బైబుల్ అని చెప్పాను కదా, దాన్ని మీరు ఇట్లా సపరేట్ చేయాలి. సపరేట్ చేసి ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయండి, ఒక వైట్ A4 షీట్ తీసుకుని. ఏమని? ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ రిటన్ ఇన్ ద హోలీ బైబుల్ అని రాసుకోండి. ఇప్పుడు ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్, ఆ అబ్రహాము కట్టిన బలిపీఠములు ఎన్ని? థర్డ్ క్వశ్చన్, అబ్రహాము కట్టినటువంటి బలిపీఠముల పేర్లు వరుస క్రమంలో విత్ రెఫరెన్సెస్ రాయుము అని ఇట్లా చెప్పేవన్నీ మీరు సపరేట్ చేసి ఇంపార్టెంట్ విషయాలన్నీ ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే అప్పుడు మనం డిసెంబర్ 25వ తారీఖు రోజున వీళ్ళ చేత ఎగ్జామ్ పెడదాం ఇక్కడ. అప్పుడు ఆ ఎగ్జామ్లో ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకుని పాస్ అవుతారో వాళ్ళకి మంచి విలువైనటువంటి బహుమతులు మనము ఇద్దాం. అప్పుడు బాగా నేర్చుకుంటారు వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం ఎన్ని బలిపీఠాలు కట్టాడు? 4. మొదటి బలిపీఠం పేరేంటి? 2వ బలిపీఠం పేరేంటి? 3వ బలిపీఠం పేరేంటి? 4వ బలిపీఠం పేరేంటి? ఇంగ్లీష్లో చెప్పండి. వాట్ ఈస్ ద ఫస్ట్ ఆల్టర్? ఆల్టర్ ఆఫ్ పవిత్ర చెప్పట్లేదు, ఆల్టర్ ఆఫ్ వర్షిప్. 2వది, 3వది, 4వది. వచ్చే వారం ఇయే మీ సండే స్కూల్ టీచర్ గారు ఈ 4 అప్పచెప్పించుకుంటారు, చెప్పాలి ఇంగ్లీష్లో తెలుగులో. రైట్. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. సరే, అబ్రహాం ఎందుకు భయపడ్డాడు అంటే నా సబ్జెక్ట్ చెప్తాను. 12:8లో మీరు చూస్తే అబ్రహాము 2వ బలిపీఠమైనటువంటి ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టాడు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే అబ్రహాము జీవితంలోనికి ఎందుకు భయం వచ్చింది అనేది మన సబ్జెక్ట్ కాబట్టి త్వరగా చెప్పి నేను ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు భయపడ్డాడు అబ్రహాము అంటే, ప్రార్థన బలిపీఠమైతే అబ్రహాము కట్టాడు కానీ అబ్రహాము జీవితంలో తగినంత ప్రార్థనా జీవితం లేనే లేదు. మీరు ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అబ్రహాం జీవితంలో తగినంత ప్రార్థనా జీవితం లేదు అని మీరు ఎట్లా కన్సిడర్ చేసి మీరు అట్లా అంత కన్ఫర్మేషన్గా ఎట్లా చెప్పగలరు అంటే, మీరు కూడా చెప్పగలరు బైబిల్ నాకులాగా చదివితే జాగ్రత్తగా.
చూడండి, ఇప్పుడు 9వ వచనం నుంచి మీరు ఒక్కొక్క వచనం జాగ్రత్తగా చదివితే అబ్రహాము జీవితంలో వచ్చిన 5 నష్టాలు చూపిస్తాను నేను మీకు. ఆ 5 నష్టాలు ఎందుకు వచ్చినాయి అంటే ప్రార్థన లేకపోయిన కారణాన్ని బట్టి అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. రండి చూద్దాం త్వరగా. 9వ వచనం చదవండి. ఇప్పుడు అబ్రహాము ఇంకను ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అక్కడ ఆగండి. ఇది మొదటి నష్టం. ఆ మాట అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో, మీ నోట్స్లో కూడా. అది మొదటి నష్టం, అబ్రహాము జీవితంలో వచ్చిన మొదటి నష్టం. అది ఏంటిది? అబ్రహాము దక్షిణ దిక్కుకు వెళుతున్నాడట. అంటే అబ్రహాము యొక్క దిక్కు మారిపోయింది, అబ్రహాము యొక్క దిశ మారిపోయింది, అబ్రహాము యొక్క గురి మారిపోయింది, అబ్రహాము యొక్క గమ్యం కూడా మారిపోయింది. ఏం మారింది అంటే, మీరు మళ్ళీ ఒకసారి 8వ వచనం మీరు జాగ్రత్తగా చూస్తే, బలిపీఠం ఎక్కడ కట్టాడు అబ్రహాము? చెప్పండి, బలిపీఠం ఎక్కడ కట్టాడు అబ్రహాము? స్పష్టంగా రాసినాడు, పడమటనున్న బేతేలికిని తూర్పుననున్న హాయికిని మధ్య బలిపీఠము కట్టాడు. అంటే ఇప్పుడు ప్రార్థన బలిపీఠం అయితే కట్టాడు, కానీ తగినంత ప్రార్థనా జీవితం లేనే లేదన్నాను నేను. ఎట్లా చెప్పగలరు మీరు అన్నదానికి నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ప్రార్థన బలిపీఠం కట్టింది పడమటనున్న బేతేలికిని తూర్పునున్న హాయికిని మధ్యలో మందిరం ఉంది, బలిపీఠం ఉంది. ఇప్పుడు ప్రార్థన చేసుకోవడానికి వెళితే అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలి? పడమటనున్న బేతేల్ దగ్గరికైనా ఇటు నుంచి అయినా రావాలి, లేకపోతే తూర్పు దిక్కు నుంచి హాయి నుంచి అయినా వచ్చి మధ్యలో ఉన్న ప్రార్థనా బలిపీఠం దగ్గర ప్రార్థన చేయాలి. కానీ ఇప్పుడు 9వ వచనంలో రాశాడు ఎక్కడికి వెళ్తున్నాడట అంటే, ఇప్పుడు దిక్కేమైంది? మీరు బైబిల్ వెనక వాళ్ళ మ్యాప్స్ చూస్తే తూర్పు దిక్కునేమో పైకి చూపిస్తుంది, దక్షిణం దిక్కేమో లోతుకు చూపిస్తుంది. అంటే తూర్పు దిక్కునున్న బలిపీఠము దగ్గరికి ఉన్నతమైన స్థితిలోనికి ఎదగాల్సిన అబ్రహాము లోతుల్లోనికి వెళ్ళిపోతుంది. దిక్కు మారిపోయింది. మన జీవితంలో కూడా అంతే. ప్రార్థన బలిపీఠం అయితే కట్టాము, కానీ తగినంత ప్రార్థనా జీవితం లేని కారణాన్ని బట్టి మన దిక్కు, మన దిశ, మన గురి, మన గమ్యము కూడా మారిపోతుందంటే తప్పు కాదేమో. చాలామంది జీవితాల్లో అదే జరుగుతూ ఉంది. గడిచిన 2024 సంవత్సరం వరకు కూడా బహుశా ఒక దిక్కు, ఒక దిశ, ఒక గురి, ఒక గమ్యం లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు వెళ్తూ ఉన్నావేమో. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన బలిపీఠం అయితే కట్టావు, కానీ తగినంత ప్రార్థనా జీవితం లేనే లేదు బిడ్డ. ఇది మొదటి నష్టం. ఇప్పుడు 10వ వచనం చదువు. అప్పుడు ఆ దేశంలో కరువు బహుభారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తులో నివసించడానికి కొరకు ఐగుప్తులోనికి వెళ్ళాడు. ఇది 2వ నష్టం. అసలు ఆదికాండం 12వ అధ్యాయంలో ఎక్కడికైనా బయలుదేరాడు అబ్రహాము? అబ్రహామా, నేను చూపించే దేశానికి నీవు వెళ్ళన్నాడు. అంటే ఎక్కడికి బయలుదేరాడు అబ్రహాము? కనాను అనే దేశానికి బయలుదేరాడు. ఇప్పుడు 10వ వచనంలోకి వచ్చేసరికి ఎక్కడికి వెళ్తున్నాడట అబ్రహాము? ఐగుప్తులోనికి వెళుతున్నాడు. కనాను అనే పదం దేనికి సాదృశ్యము? పాలు తేనెలు ప్రవహించే దేశము. లేదా ఇట్లా చెప్దామా? ఇట్లా రాసుకోవచ్చా? తప్పు కాదు కదా. కనాను పరలోకానికి సాదృశ్యం, కనాను దేవుని మందిరానికి సాదృశ్యం అని రాసుకోవచ్చుగా. తప్పు కాదు కదా. కనాను దేవుని ఇంటికి సాదృశ్యం అనుకుందాం. మరి ఐగుప్తు దేనికి సాదృశ్యము? ఈజిప్ట్. దేనికి సాదృశ్యము? లోకానికి సాదృశ్యం. ఇప్పుడు చెప్పండి, దేవుని ఇంటికని బయలుదేరిన అబ్రహాము 10వ వచనంలోకి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? లోకంలోనికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? ప్రార్థన బలిపీఠం అయితే కట్టాడు, కానీ తగినంత ప్రార్థనా జీవితం అబ్రహాములో లేనే లేదు. మనకు కూడా అంతే. ఎక్కడికైనా బయలుదేరతాము? దేవుని మందిరానికైనా బయలుదేరతాము రా తిమోతి. సగం దూరం వచ్చేసరికి వాడెవడో వస్తాడు. ఏం వెళ్తావు లేరా దేవుని మందిరానికి? ఆ రాజా క్రిస్టియన్ అంకుల్ ఎప్పుడు చూసినా నీ గురించే చెప్తాడు, బల్లగుద్దుతాడు, కొడతా నిన్నెక్కడన్నా కొట్టాడు అనుకో, అసలే గట్టిగా బలంగా పక్కగా ఉన్నావు, చచ్చిపోతావు. ఏం వెళ్తావు లేరా, క్రికెట్ ఆడదాం పదరా అంటారు అంతే. ఇక నువ్వు కూడా వెనకమాల బ్యాట్ తీసుకుని ఏం చేస్తావు? వెళ్ళిపోతావు. ఎక్కడికైనా బయలుదేరాడు వీడు? సియోనుకని. కానీ ఎటు వెళ్ళిపోయాడు? క్రికెట్ గ్రౌండ్కి, లోకంలోకి. ఎందుకని? ప్రార్థన లేనే లేదు. ప్రార్థన బలిపీఠం ఉంది, కానీ తగినంత ప్రార్థనా జీవితం లేనే లేదు. ఇప్పుడు 3, 11, 12 చదవండి. అతడు ఐగుప్తులో ప్రవేశించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయిని చూచి, అమ్మాయి ఇదిగో నువ్వు చాలా చక్కగా అందంగా ఉన్నావు,
ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారేమో. ఆగా. ఇప్పుడు ఏమొచ్చింది అబ్రహాంలోనికి? చస్తానేమోననే భయం వచ్చింది. ఎందుకని? అబ్రహాం అంటున్నాడు, అమ్మాయి నువ్వు చాలా చక్కగా ఉన్నావు, అందంగా ఉన్నావు, ఈ ఐగుప్తీయులేమో దుర్మార్గులు, నువ్వు నా భార్య అని తెలిస్తే నన్ను చంపేస్తారు, నిన్ను బ్రతకనిస్తారేమో అనే చావు భయం వచ్చింది. చెప్పండి ఎందుకని? ప్రార్థన బలిపీఠం అయితే కట్టాడు కానీ ఏం లేదు అబ్రహాములో, తగినంత ప్రార్థనా జీవితం అనేది లేనే లేదు. కాబట్టి మూడవ నష్టం ఏంటి? చస్తానేమోననే భయం. ఇప్పుడు 4:13 చదవండి. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా చెల్లెలవని దయచేసి చెప్పుమని ఆమెను బ్రతిమలాడుకున్నాడు. 4వ నష్టం ఏమంటున్నాడు అబ్రహాం వాళ్ళ ఆవిడతో? బ్రతిమలాడుతున్నాడు. ప్లీజ్ 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 మై బిలవ్డ్ వైఫ్, నా ప్రియమైన భార్య, నువ్వు నా భార్య అని చెప్పొద్దు. నువ్వు నా భార్య అని చెప్తే చంపేస్తారు వాళ్ళు నన్ను. కాబట్టి ఏం చెప్పాలి? నువ్వు నాకు నా చెల్లని చెప్పు అని. ప్లీజ్, దయచేసి, ప్లీజ్ అనే పదం ఎప్పుడు వాడతాం చెప్పండి? అది ఎవరా అంటాం. అంటే ఎన్నిసార్లు అడిగిన ఇవ్వట్లేదు అనుకో, ఇక పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు ఏమంటాం? ప్లీజ్ రా అంటే ఇంక శాంతం డౌన్ అయిపోయాయి. ఇప్పుడు అట్లా అన్నాడు అబ్రహాం వాళ్ళ ఆవిడతో, ప్లీజ్ నువ్వు నా చెల్లివని చెప్పు అన్నా. అంటే 4వ నష్టం ఏంటో చెప్పనా? విశ్వాసంలో అబ్రహాం ఏమైపోతున్నాడు? బలహీనుడైపోయాడు. వాస్తవంగా అబ్రహాముకు ఉన్నటువంటి బిరుదేంటి? విశ్వాసులకి తండ్రి. అట్లాంటి వాడు విశ్వాసంలో బలహీనుడైపోయాడు. కారణం ఏంటి అంటే ప్రార్థన బలిపీఠం అయితే కట్టాడు కానీ తగినంత ప్రార్థనా జీవితం లేనే లే. 5వ నష్టం 20వ వచనం చదవండి. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. ఆ పంపివేసిరి అనే పదం అండర్లైన్ చేసుకుని ఆ ఏలు అక్కడే పెట్టి ఇప్పుడు అపోస్తుల కార్యం 20వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. ఏలు అక్కడే పెట్టండి. పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకుని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. ఆ మాట అండర్లైన్ చేయండి, సాగనంపిరి. ఇప్పుడు ఆ ఏలు ఇందాక అక్కడ పెట్టారే, ఆ ఏలు మళ్ళీ ఇప్పుడు ఇటు తీయండి. అక్కడ ఏ మాట అండర్లైన్ చేశారు, ఇక్కడ ఏ మాట అండర్లైన్ చేశారు? రెండు ఒకటేనా వేరువేరా? ఏంటి రెండిటికున్న వ్యత్యాసం ఏంటి? పంపివేయడం అంటే వెళ్ళగొట్టడం, సాగనంపడం అంటే మళ్ళీ తిరిగి రెండని చెప్పడం. అవునా? రెండిటికి చాలా వ్యత్యాసం. పంపివేయడం అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పన, పంపివేయడం అంటే ఒరే నీకు నమస్కారం రా, నేను వాక్యం చెప్పరా అని విజయవాడ నుంచి తీసుకొస్తే నువ్వు మాటికి బల కొడతావు. ఈ బల కొడతా ఉంటే మా గుండె జల్లుమంటది. ఎందుకు? ఇలా కొడతా వీడి కిందకు వచ్చి ఎప్పుడు మమ్మల్ని కొడతాడో అని భయంతో భయపడి చస్తూ వస్తున్నాం రా ఈ మందిరానికి. నీకు నమస్కారం, నీ ప్రసంగానికి ఒక నమస్కారం రా, ఇంకెప్పుడు మా ఏలూరు పట్టణం వద్దు, మా సియోనికి నువ్వు రానే రావద్దురా అని పంపేసేదాన్ని పంపివేయటం. అట్లా కాకుండా అన్నా నువ్వు కొట్టినా కానీ మా జీవితాలు సరిచేయడానికే కొట్టావు. మేము చాలా వాక్యం నేర్చుకున్నామన్నా, ఈ వాక్యం ద్వారా మేము చాలా బలపడ్డాం, చాలా సంగతులు మేము నోట్ చేసుకున్నాం, మేము నేర్చుకున్నామన్నా. కాబట్టి మీరు మళ్ళీ రావాలన్నా మా దగ్గరికి అని ఏలూరు పాత బస్ స్టాండ్ దాకా వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకోకపోయినా సరే అక్కడ దాకా వచ్చి ఆ పాసెంజర్ బస్ ఎక్కిచ్చి మళ్ళీ నువ్వు వచ్చే వారం మా దగ్గరికి రా అన్నా అని పంపించిన దాన్ని ఏమంటారు? సాగనం. ఇంట్లో మనం కూడా సింపుల్గా గమనించవచ్చు. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకో,
ఇంటికి వెళ్ళినప్పుడు అంట, సరే నేను వెళ్తున్నాను, సరే అయితే వెళ్ళు అని వాళ్ళు అట్లాగే ఇంట్లోనే ఉన్నారు అంటే రెండోసారి మా ఇంటికి రావద్దురా అని అర్థం అట. నోట్ చేసుకోండి. అలా కాకుండా వాళ్ళ గేట్ దాకా వచ్చి, ఇవాళ ఉండమంటే ఉండకుండా వెళ్ళిపోతున్నావు, నాకేం బాగాలేదు, ఉండొచ్చు కదా, సర్లే మరి పని ఉందంటున్నావుగా, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ రా అని ఆ గేట్ వరకు వచ్చి, సరే జాగ్రత్తగా వెళ్ళు అని అని కనుక వచ్చారనుకోండి, రెండోసారి వెళ్ళండి వాళ్ళ ఇంటికి. ఇక నుంచి ఈ 2 సూత్రాలు జాగ్రత్తగా గమనించండి. వెళ్తున్నావా, సరే వెళ్ళరా అని కనుక వాళ్ళు ఇంట్లోనే వంటగదిలోనే కూర్చొని పని చేసుకుంటున్నారంటే ఇండైరెక్ట్గా వాళ్ళు నీకేం చెప్పారంటే, నువ్వు రెండోసారి మా ఇంటికి రానే రావద్దు. ఇప్పుడు చెప్పండి, పంపివేయడములో అవమానం కనిపిస్తుంది, సాగనంపడంలో గౌరవం. ఇప్పుడు అబ్రహాముని పంపివేశారా, సాగనంపారా? అంటే అబ్రహాముకి అవమానం వచ్చిందా, గౌరవం వచ్చిందా? ఇది 5వ నష్టం. ఎందుకని? ప్రార్థన బలిపీఠం అయితే కట్టాడు కానీ తగినంత ప్రార్థనా జీవితం లేనే లేదు. చూసావా, 5 నష్టాలు చెప్పాను అక్కడే. 8లో ప్రార్థన బలిపీఠం కట్టాడట, ప్రార్థనా బలిపీఠం కట్టాడు, తగినంత ప్రార్థన లేదు కాబట్టి 9లో దిక్కు మారిపోయింది, 10వ వచనంలోనేమో ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు, 11వ వచనంలోనేమో చస్తానేమోనని భయపడ్డాడు, 13వ వచనంలోనేమో విశ్వాసంలో బలహీనుడైపోయాడు, 20వ వచనంలోనేమో అవమానం వచ్చింది. మన జీవితంలో కూడా అంతే. నీ జీవితంలో కూడా నీకు కూడా దిక్కు మారిపోతా ఉంది. నువ్వు కూడా ఐగుప్తులోనికి, లోకంలోనికి వెళ్ళిపోతున్నావు. నువ్వు కూడా మరణ భయం చేత భయపడిపోతా ఉన్నావు. నువ్వు కూడా విశ్వాసంలో బలహీనురాలు అయిపోతా ఉన్నావు. నువ్వు కూడా అవమానం వస్తూ ఉంది నీ క్రైస్తవ జీవితంలో. అంటే ప్రార్థన బలిపీఠం అయితే కట్టావు కానీ తగినంత ప్రార్థన లేదు బిడ్డ, అందుకే భయపడుతున్నావు. ఒకసారి నీ గుండె మీద చెయ్యేసి చెప్పు, రక్షించబడిన తొలి దినాల్లో ఎంతగా ప్రార్థన చేసేవాడివి, అట్లాంటి ఆరంభ దినాల్లో ఉన్నటువంటి ప్రార్థనా జీవితము ఈ రోజున ఉందా? చెప్పు బిడ్డ, గుండె మీద చెయ్యేసి ధైర్యంగా. రక్షింపబడిన తొలి దినాల్లో తెల్లవారుజామున లేచి గంటలు మోకాళ్ళ మీద ఉండి కన్నీరు విడిచి దుఃఖించి దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడివే ఈ రోజున బిజీ లైఫ్ అయిపోయింది. ఆ రోజున ఇలాంటి సెల్ ఫోన్లు లేవు, ఈ వాట్సాప్లు లేవు, ఈ ఫేస్బుక్లు లేవు, ఇట్లాంటివి ఏమీ లేవు కాబట్టి ఆ రోజున సమయం అంతా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపేది క్రైస్తవ సమాజము. ఈ రోజున బిజీ లైఫ్ అయిపోయి ప్రార్థనలో బలహీనులైపోయినారు. అందుకని ఈ నష్టాలన్నీ వస్తున్నాయి. చస్తూ భయపడుతూ చస్తూ బ్రతుకుతున్నారు. జాగ్రత్త. బైబిల్ అంటుంది, బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండాలట. ప్రతిరోజు కూడా ఈ బలిపీఠం కట్టాము కదా, సంబడం అయిపోయింది అనుకోవద్దు బిడ్డ. నీ ఒక బలిపీఠం కట్టావంటే, నువ్వు ఒక దేవుని మందిరంను ఎస్టాబ్లిష్ చేసావంటే, దేవుని మందిరం నువ్వు నిర్మించావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బలిపీఠం కట్టానులే, అయిపోయింది, నేను కూడా ఒక మందిరం కట్టేశానని అనుకోవద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాల. అంతేగాని వారానికి ఒకసారి తలుపు తెద్దాంలే, సంవత్సరానికి ఒకసారి తలుపు తెద్దాంలే అనుకుంటే శాపం వస్తుంది. జాగ్రత్త, నష్టం వస్తుంది. ఇదిగో అబ్రహాము జీవితంలో జరిగిన కథ అదే. 5 నష్టాలు. బలిపీఠం అయితే కట్టాడు కానీ ఏం లేదు, ప్రార్థన లేదు, అందుకని నష్టాలు. మన జీవితంలో కూడా అంతే. బలిపీఠం కట్టామా, ఈ బలిపీఠం మీద అగ్ని ఏం చేయాలి చెప్పండి? నిత్యము మండుచుండాలి. అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేయాలా? ధూపం వేయాలి. కరెక్ట్గా 4 గంటలకి నా బెడ్రూమ్లో పడుకుంటే 4 గంటలకి మెయిన్ డోర్ సౌండ్ వస్తుంది. నాకు వెంటనే అర్థమవుతుంది, మెయిన్ డోర్ 4 గంటలకి సౌండ్ వచ్చింది అంటే ప్రసాద్ గారు లేచి మందిరం తలుపు తీసి మందిరంలో ప్రార్థన చేస్తున్నారు అని. ఎప్పుడైనా మధ్యాహ్నం పూటలు చూస్తే మీరు అందరు వెళ్ళిపోతారు, పనులకు వెళ్ళిపోతే తన పని తను చేసుకుని సహోదరి ఒక్కతే వచ్చి కూర్చుని మందిరంలో తలుపేసుకుని ప్రార్థన. అట్లా రోజు ఈ బలిపీఠం మీద ఏం జరుగుతుంది? అగ్ని మండుతుంది. కాబట్టి నువ్వు ఇచ్చిన షీట్ బలిపీఠం మీద మండుతూ ఉంటుంది. ఆనంద్ సార్, నందు సార్, మీరేమి టెన్షన్ పడద్దు. అట్లా ప్రతిరోజు ఎవరొకళ్ళు వచ్చి ఈ మందిరపు తలుపులు తెరిసే ఉంటాయి, ఇక్కడ ఏమే వేయాలా? ధూపాన్ని వేయాలి. అప్పుడే నష్టం నుంచి తప్పించుకుంటాం. అబ్రహాం తిరిగి సమకూర్చబడ్డాడు. 13వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. ఆదికాండము 13వ అధ్యాయం 3-4 వచనాలు. దక్షిణము నుండి మళ్ళీ వెనక్కి తిరిగాడు అబ్రహాం.
ఎక్కడైతే తప్పిపోయాడో, ఎక్కడైతే మొదట జర్నీ స్టార్ట్ అయ్యిందో అక్కడికి వెనక్కి తిరిగాడు. దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకిని హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి, తాను మొదట ఎక్కడైతే ప్రార్థనా బలిపీఠాన్ని ప్రారంభించాడో మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ యెహోవా నామమున ప్రార్థన. ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు పెట్టండి చెప్తా. ఇప్పుడు 13:4 యెహోవా నామమున ప్రార్థన చేశాను అన్న దగ్గర ఒక ఏలు పెట్టండి. పెట్టారా? ఇప్పుడు ఇంకొక ఏలు 12వ అధ్యాయం 8వ వచనం కింద ఉంటుంది చూడండి. యెహోవా నామమున ప్రార్థన చేశాను అని పైన కింద కాదు, పైన 12:8. ఇది 13:4 కదా, 12:8 ఉందా? అక్కడ ఒక ఏలు, ఇక్కడ ఒక ఏలు, 2 ఏళ్ళు పెట్టారా? పెట్టి ఇప్పుడు మీరు రోబోలాగా కళ్ళతో టకటకటకటక ఆ 2 ఏళ్ల మధ్యలో ఎక్కడైనా ఇదే మాట ఉందేమో ఒకసారి నాకు చూసి చెప్పండి. రెడీ, స్టార్ట్. రోబో అంటే ఈ పాటికి టక్మని చెప్పాలన్నో అని, అంతేగాని ఎంతసేపు ఏంటి రోబో చూసేది? ఉందా? లేనే లేదు. ఇప్పుడు చెప్పండి, కట్టినప్పుడు చేశాడట ప్రార్థన, మళ్ళీ మొత్తం అన్ని నష్టపోయిన తర్వాత అప్పుడు చేశాడు ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, ఈ 2 ఏళ్ల మధ్యలోనే మనం ఏం చూసాం చెప్పండి? నష్టాలు. అంటే ఈ 2 ఏళ్ల మధ్యలో 5 నష్టాలు వచ్చినాయి అంటే ఆ ఏలు ఈ ఏలుకి మధ్యలో ప్రార్థన చేశాడు అని ఉంది. ఈ మధ్యలో ప్రార్థన చేశాడు అన్న పదం లేదు కాబట్టి ఏమొచ్చింది? నష్టం వచ్చింది. అవునా? ఇప్పుడు మీ జీవితాలకు అప్లై చేస్తా. ఇప్పుడు మీరు 2 ఏళ్ళు ఎక్కడ పెట్టాలో చెప్పనా? ఒకటి, రక్షించబడిన సంవత్సరం దగ్గర పెట్టండి. ఉదాహరణకి నేను జనవరి నెల 20వ తారీఖు 2002వ సంవత్సరం, అంటే మొన్న 20వ తారీఖు 23 సంవత్సరాలు. ఇప్పుడు నా మొదటి వేలు జనవరి 20, 2002 దగ్గర పెడితే, రెండవ ఏలు ఫిబ్రవరి 2వ తారీఖు 2025 దగ్గర పెడితే, ఈ 2 ఏళ్ల మధ్యలో నేను ఏ రోజునైతే ప్రార్థన చెయ్యలేదు అనేది డిస్ప్లే అవుతుందో అక్కడంతా కూడా వ్యక్తిగతంగా నాకు కూడా ఏమొచ్చింది? నష్టం. నీకు కూడా అంతే, సింపుల్. అందుకు బలిపీఠం మీద అగ్ని రోజు ఏం చేయాలి? మండుచు ఉండాలి. ఒక వ్యాపారి ఉన్నాడట, వజ్రాల వ్యాపారి, రోజు ప్రార్థన చేస్తున్నాడట. వీడు వజ్రాల వ్యాపారి, వీడిని ఎట్లాగైనా సరే ఒక రాత్రి వీడిని చంపి వీడి దగ్గర వజ్రాలన్నీ ఎత్తుకుపోవాలరా అని మంచి దొంగల టీము రోజు వస్తున్నారు. కుదరట్లా వెళ్ళిపోతున్నారు. ఒకరోజు వచ్చారట లోపలికి. వచ్చి ఈయన ఎలాగైనా సరే చంపి ఎత్తుకుపోదామనగా ఇల్లేసాడు. లేస్తే వీడు అడుగుతున్నాడు, ఇప్పుడు అబ్బాయి ఎవడరా మీరు అంటే, ఇట్లా మేము దొంగలం, నేను చంపి తీసుకుపోవడానికి వచ్చామురా అంటే, వీడు భయపడిపోతా ఉంటే, ఇప్పుడు దొంగలు చంపడానికంటే ముందు ఆయన ఒక మాట అడిగారు. నేను ఒక మాట అడుగుతాం చెప్పరా, తర్వాత నీ సంగతి తేలుస్తామని. ఏంటంటే, మేము ఇవాళ రాలేదురా నాయన, దగ్గర నుంచి 4 రోజుల నుంచి వస్తున్నాం మీ ఇంటికి. ఈ రోజున ఎలాగైనా సరే నేను చంపి ఎత్తుకుపోదామని వస్తున్నాము. వస్తా ఉంటే మొత్తం నీ ఇంటి చుట్టూత పెద్ద గోడ కట్టేసి ఉంటుంది. రాత్రికి రాత్రి అంత పెద్ద గోడ ఎట్ట కడుతున్నావురా నువ్వు? ఆ గోడ దాటుకుని మేము లోపలికి రాలేకపోతున్నాము, వెళ్ళిపోతున్నాము, మళ్ళీ వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము అన్నాడు. అప్పుడు ఈయనకు అర్థమయ్యి, అయ్యా రాత్రికి రాత్రి నేనేం గోడ కట్టట్లేదు, అసలు మా ఇంటి ముందు గోడే లేదు. అయితే మొత్తానికి మీరు చెప్పిన మాటలు వింటే నాకేం అర్థమైందంటే, నేను రోజు పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటున్నాను. అలా ప్రార్థన చేసేటప్పుడు దేవా నీ కాపుదల మాకు ఇంటికి కంచెగా గోడలా కట్టి భద్రపరిచేయని చేస్తున్నాను. బహుశా దేవుడు కడుతున్నాడు అనుకుంటా గోడండి అన్నాడట. ఇప్పుడు వాడికి 2వ డౌట్ వచ్చింది. సరే నువ్వు చెప్పింది బాగానే ఉందిరా, మరి ఈ రోజున మేము ఎట్లా వచ్చామురా లోపలికి అని అడిగాడంట వాడు. అప్పుడు ఆడు అన్నాడంటే చంపలేసుకుని, ఈరోజే నేను ప్రార్థన చేయలా, అలిసిపోయి బాగా కష్టమైపోయి ఒళ్ళు బడలకి అయిపోయి ఇవాళ ఒక్కపూట చేయకపోతే ఏమైందిలే అని పడుకున్నా. ఇప్పుడు ఆ గోడ ఏమైంది? గోడ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో నుంచి మీరు లోపలికి వచ్చారు. ఇప్పుడు నీ సంగతి ఏంటి చెప్పు?
ఎన్నిసార్లు వచ్చాడు దొంగ లోపలికి? దొంగ ఎవడు? సైతాన్. వాడు దొంగతనమును, నాశనమును, హత్యను చేయడానికి వస్తాడు. నీ జీవితంలో ఎన్నిసార్లు వచ్చాడు చెప్పు? అన్నిసార్లు వాడు లోపలికి రాగలిగాడు అంటే నువ్వేం చేయలా? ప్రార్థన చేయాలి. జాగ్రత్త బిడ్డ. ఎప్పుడు భయపడతావో తెలుసా నువ్వు? నువ్వు ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఈ లోకంలో ఎవ్వడికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేనే లేదు. నువ్వు భయపడుతున్నావు లోకంలో ఉన్నవాడికి అంటే నువ్వు దేవునికి ఏం చేయట్లా? ప్రార్థన చేయట్లా. లైక్ అబ్రహాం. అయితే అబ్రహాం తిరిగి సమకూర్చబడ్డాడు. మళ్ళీ మొదట బలిపీఠం ఎక్కడి నుంచి అయితే తను ప్రారంభించాడో మళ్ళీ అక్కడికి చేరుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేశాడు. 2 సంగతులు చాలులే, టైం అయిపోయింది. ఎందుకు భయపడుతున్నాడు మానవుడు? 1, దేవుని మాట వినట్లా. 2, దేవునికి తగినంత ప్రార్థన చేయట్లా. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు కూడా అంతే. ఆలోచన చేయి. ఆరంభ దినాల్లో ఎంత ప్రార్థన చేసేవాడివి? ఆరంభ దినాల్లో ఎంతగా దేవుని సన్నిధిలో మొరపెట్టేదానివి? ఎంత కన్నీరు విడిచేదానివి? ఇప్పుడు ఉందా ఆ ప్రార్థన? ఇప్పుడు ఉందా అసలు ఆ ప్రార్థన? అందుకనే మన జీవితంలో, మన కుటుంబంలో ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ రావడానికి కలిగిన కారణం ఏంటంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా మార్పు లేనటువంటి వాడే. ఆయన మారేవాడు కాదు. మనమే మారుతున్నాం. మన ప్రార్థనా జీవితమే తగ్గిపోయింది. కాబట్టి జాగ్రత్త అండి. ఈ 2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అన్నాడు, భయపడద్దు, ఫియర్ నాట్. భయపడద్దు అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నేను ఇక భయపడను అనేది కాదు దాని ఆన్సర్. అసలు భయపడడానికి కలిగిన కారణం ఏంటి అని కరెక్ట్గా తెలుసుకుని అక్కడ మందేసామనుకోండి మనము, అప్పుడు ఇక ఆ భయం అనే జబ్బు మనలో ఉండదు. కాబట్టి రెండు ప్రాబ్లమ్స్ చెప్పాను నేను స్కానింగ్ చేసి, ఈ స్కానింగ్ రిపోర్ట్ ద్వారా. ఏంటవి అంటే, 1, దేవుని మాట వినకపోవడమే భయానికి కారణము. 2, దేవుని సన్నిధిలో తగినంత ప్రార్థనా జీవితం లేకపోవడమే మన భయానికి కారణం. ఈ 2 మనం సెటరైట్ చేసుకోవాలి. అంటే ప్రభుతో ఒక తీర్మానం చేసుకోవాలి. ఏమని? దేవా, ఈ రోజు నుంచి నేను నీ మాట వింటానయ్యా అని తీర్మానం చేసుకుని దేవుని మాట విను. ప్రతి భయాన్ని నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. 2వది, ఈ రోజు నుంచి నేను తగినంత ప్రార్థన, ఇట్ మీన్స్ ఆరంభ దినాల్లో ఎటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నానో అట్లాంటి ప్రార్థన నేను కలిగి ఉంటానయ్యా అని తీర్మానం చేసి అట్లాంటి ప్రార్థన నువ్వు కలిగి ఉండు. తప్పకుండా నీ ప్రతి విధమైనటువంటి భయాలన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. తరలి వంచుదాం, కళ్ళు మూసుకు.